కీర్తనలు 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సాధారణంగా భయం అనేటువంటిది మానవుని యొక్క సహజ లక్షణం. ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత బోధకుడైనా, ఎంత పెద్ద ప్రవక్త అయినా మరి భయం అనేది వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రార్థనా లోపం వల్ల, మరి శత్రువు యొక్క దాడి వల్ల, మరి మనము ఇంకా దేవునిలో ఆయన సామర్థ్యమునకు, మరి ఆయన మనకి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సు యొక్క సామర్థ్యములోనికి మనము ఎదగకపోవడం వల్ల, సంపూర్ణ స్వరూపములోకి ఎదగకపోవడం వల్ల మనకి భయం వేస్తుంది. ఈ భయంలో మరి మనం చూస్తే ఏలియా అంతటి గొప్ప దైవజనుడు కూడా మరి భయపడి పారిపోతాడు. సో భయం అనేటువంటిది సహజం. ఆ భయంను మరి పోగొట్టడానికి కూడా దేవుడు మరి మనకి కృప ఇచ్చాడు. ఆయన వాక్యము వెల్లడి అగుటతోటే మరి మనకి వెలుగు వస్తుందంట. కీర్తనలో చెప్తాడు, హిజ్ వర్డ్, ద ఎంట్రన్స్ ఆఫ్ హిజ్ వర్డ్ గివ్స్ us లైట్. మరి భయము మరి చీకటి సంబంధమైంది. ఎప్పుడైతే మనం ఈ వాక్యం వింటామో, మరి ప్రార్థిస్తామో, దేవుణ్ణి ఆరాధిస్తామో, మరి వెంటనే ఈ చీకటి పోయి మరి ఆ చీకటి వెలుగుగా మారుతుంది. మళ్ళీ మనం ఏదైనా న్యూస్ విన్నప్పుడు, ఎవరికైనా వచ్చినప్పుడు, లేక ఎవరైనా మరణించినప్పుడు భయం ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. సో మనము వర్స్ట్ కేసు నుంచి మొదలు పెడదాం. మరణం అనేది ఒక విశ్వాసికి నిత్య జీవానికి ఆరంభము. సో దీర్ఘాయువుతో జీవించాలి, ఆరోగ్యముగా జీవించాలి అనేటువంటిది దేవుని చిత్తము. అది పిల్లల రొట్టె. సంపూర్ణంగా ఎదక్కపోవడం వల్ల, కొన్ని లోపాల వల్ల, విశ్వాస యొక్క బలహీనతల వల్ల అనేక సార్లు రోగాలు పాలవుతూ ఉంటారు విశ్వాసులు. మరి బాధలు పడుతూ ఉంటారు, భయాలు వస్తూ ఉంటాయి. మరి వ్యాధిగ్రస్తులు అయినప్పుడు ప్రార్థించండి. మరి మన దేవుడు స్వస్థపరచువాడు. ఏ వాగ్దానం మీరు ఎత్తిపెట్టి అడుగుతారో ఆ వాగ్దానము మరి దేవుడు అన్ని వాగ్దానముల్ని ఏమని అంటాడు. చాలామంది కొన్ని నమ్మరు, మరి నమ్మువారికి ఆ వాగ్దానం పనిచేస్తుంది. సో దయచేసి మరి నమ్మని వారిని మరి బలహీనలు అనవద్దు, నమ్మే వారిని ఎక్కిరించి హేళన చేయొద్దు. అవి ఇప్పుడు జరగవు, అవి లేవు అని. ఎవరి విశ్వాస పరిమాణము చొప్పున మరి దేవుడు అందరికీ ఆ వరం ఇచ్చాడు. కొంతమంది వరంలో ఎదుగుతారు, కొంతమంది వరంలో ఎదగరు. సో అంత మాత్రమే మనం వాళ్ళని తీర్చొద్దు. బలహీనతను మరి వెక్కిరించడం కాదు, కానీ మరి వారిని ప్రోత్సహించడము. మరి మన దేవుడు బలహీనులను బలవంతులుగా చేయు దేవుడు, మరి రోగులను స్వస్థపరచు దేవుడు. మరి లోకమంతా రక్షింపబడి ఆయన నామమును ఎరిగి ఆయన కృపలో పాల్పొందుకోవాలనేటువంటిది దేవుని చిత్తము. సో ఇక్కడ 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. సో మనం ఎప్పుడైతే మనకు కలిగిన భయం విషయమై మరి మనల్ని ఏదైనా బాధ పెడుతుందా, వణికిస్తుందా, మరి ఇది కేవలము మరణ భయం మాత్రమే కాదు. నేను కొత్తగా మొదలుపెట్టినటువంటి వ్యాపారం ఏమవుతుంది, నాకు రావాల్సిన డబ్బులు ఏమవుతుంది, నేను ఇళ్ళకి ఇది చెయ్యాలా, నా ఆ పని ఆగిపోతుంది, ఈ పని ఆగిపోతుంది, నా చదువు ఆగిపోయింది, మా వాళ్ళు అక్కడ మిగిలిపోయారు, మా వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు, అనేక మంది అనేక రకాలుగా మరి మేము ఇరుక్కుపోయాం. మాకు కొంతమందికి మరి మరణ భయం అయితే, కొంతమంది మరణించారైతే, ఇంకొంతమందికి రకరకాలటువంటి మరి భయాలు ఉన్నప్పుడు మరి దేవుడు మనకందరికీ ఇచ్చినటువంటి ఆయుధము ప్రార్థన. ఇక్కడ మరి భక్తుడు కీర్తనలు అంటున్నాడు, నేను యెహోవా వద్ద విచారణ చేయగా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈజ్ ఎ గాడ్ హూ కెన్ టాక్. ఆయన ఏ పరిస్థితిలో అయినా సరే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండే దేవుడు. మరి ఏలియా భయపడుతున్నటువంటి సమయంలో కూడా దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. మన విధేయతలో, మన అవిధేయతలో, మన విశ్వాసంలో కూడా మాట్లాడేటువంటి దేవుడు. ఇప్పుడు మనము రక్షింపబడి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా లేదా అని భయపడుతున్నాం. కానీ బైబిల్ ఏమనుందంటే రోమీయుల 5 మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడంట. హీ లవ్డ్ us when we were still sinners. మనకింకా దేవుడు తెలియక పాపంలో జీవిస్తున్నప్పుడే దేవుడు ప్రేమను మనము పొందుకోవడానికి అర్హులమయ్యాం. అయితే ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఆయన నామమును మొరపెట్టి మరి ఆయన వాక్యాన్ని విని ఆయన ఆరాధించుతూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నవారిని మరి నీవు కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన్ని ఆయన ద్వేషించడు. అంచెలంచెలుగా మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు. సో ఫెయిత్, విశ్వాసం అనేది ఒక ప్రాసెస్, రక్షణ అనేది ఒక ప్రణాళిక. నీవే సమయంలో అయినా ఆయనకి మొరపెట్టినట్లయితే ఆయన మీతో మాట్లాడు దేవుడు, మీకు ఉత్తరం ఇచ్చు దేవుడు. మరి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. మరి కేవలము మరణ భయమే కాదు, చనిపోయారు అలాగనే భయం కాదు. చనిపోయినా మరి వారు ఇక్కడ లాజరస్ మరి ఆ వ్యాధితో చనిపోతే వెంటనే మరి అక్కడ పరలోకంలో మరి కళ్ళు తెరిచాడు. మరణ భయం కూడా లేదు. మరి రోగం ఉందా, ఆయన స్వస్థపరుస్తాడు. సో ఎవరిదైనా అంటుకుంటుందనే భయం ఉందా, దాని నుంచి కూడా ఆయన కాపాడతాడు. ప్రతి భయాన్ని నుంచి మరి ఆయన కాపాడతాడు.
సో నాకు ఈ వ్యాపారం నష్టం వస్తుంది, ఈ ఉద్యోగంలో నేను సెలెక్ట్ అయ్యాను కానీ దీనివల్ల ఎలాగైపోయింది, ఇప్పుడు మార్కెట్ దెబ్బతింది, రెసిషన్ ఇలాగైపోయింది. అనేక మంది మరి ఒక మరణ భయమే కాదు, చాలామంది చాలా భయాల్లో ఇబ్బందుల్లో మరి ఇరుక్కుపోతూ ఉంటారు. అయితే మన దేవుడు ఇరుకులో విశాలత కలుగజేయు దేవుడు, సముద్రంలో ఆయన త్రోవను కలుగజేయు దేవుడు, ఎడారిని ప్రవాహ జలంగా చేయగల దేవుడు. మరి నీవెక్కడో ఇరుక్కుపోతున్నా ఆయన నీ వద్దకు రాగల దేవుడు. హీ విల్ కమ్ టు యూ, హీ విల్ బ్రింగ్ ద హెవెన్ టు యూ. మరి సమస్తాన్ని సృష్టించింది ఆయనే. మరి ఆ సృష్టికర్తే నీ దగ్గరికి వచ్చి మరి నీతో మాట్లాడడానికి, నీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు మొరపెట్టినట్లయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించు. నా ఉద్యోగం పోతుందా, నాకు ఈ ఉద్యోగం రాదా, నాకు లేక వచ్చింది అవకాశం, ఇప్పుడు ఇలాగైందా, మా వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు, ఏం లేదు, మీ పిల్లలు క్షేమంగా వస్తారు. నీవు చేయాల్సిందల్లా ఆయనకు మొరపెట్టాలా. గాడ్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫియర్స్, నాట్ జస్ట్ ఫియర్ ఆఫ్ డెత్. మావాడు అక్కడ ఇరుక్కుపోయింది, పిల్లలు ఎక్కడ ఉండిపోయారు, నేను ఎక్కడ ఉండిపోయాను, నేను ఈ దేశంలో ఉండిపోయాను, మా అబ్బాయి అక్కడ ఉండిపోయాడు, మా వాడికి ఇది వచ్చేసింది, మా వాడికి దీంతో చనిపోయాడు, ఎనీథింగ్, గాడ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన రక్తము అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేసింది. When Jesus died on the cross, his cross has solved all the problems. Not just one problem, not even death, not even virus, not even financial problem, relationship, every problem. మరి దేవుడు సిలువలో మరణించినప్పుడు ఆ సిలువ ప్రతి సమస్యకు పరిష్కారం చేసేసింది. సో నీవు చేయాల్సిందల్లా ఆయనకు మొరపెట్టాలా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఆయనకు మొరపెట్టినట్లయితే మీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. He will deliver you from all the fears. నా డబ్బులు ఆగిపోయాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, He will deliver you from all your fears. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి చాప్టర్ 1 verse 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే నిచ్చెను గాని పిరికితనం గల ఆత్మనియలేదు. సో అపవాది మనల్ని భయపెడుతూ ఉంటాడు, పరిస్థితులు మనం భయపెడతా ఉంటాయి. సో ఎవరైనా పడిపోయినప్పుడు, ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా ఇరుక్కున్నప్పుడు మరి అందరూ దాన్ని ఆతృతగా చూస్తారు, మరి ఆదరించే మన మెసేజెస్ తక్కువ. కానీ దేవుడు ఆ సిలువ ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తున్నాను, నేను రక్తము కార్చాను కాబట్టి ఇప్పుడు ఆదరణకర్త వచ్చి మీలో నివాసము చేయగలడు. ఈయన ఆదరించేవాడు. సో జీసస్ టైటిల్స్ హిమ్ బై ద నేమ్ కంఫర్టర్. మరి ఆయన మాటలు చూస్తేనంట, ఈమె మాటలు ఇంత కృపగల మాటలు అని ఆయన ఆశ్చర్యపోయారంట. సో ద హోలీ స్పిరిట్ విల్ స్టాప్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ ఫియర్ అండ్ రిలీజ్ ద సిగ్నల్స్ ఆఫ్ కంఫర్ట్. మరి పరిశుద్ధాత్ముడు ఎంకరేజ్ చేయవాడు, బలహీనలు ఎంకరేజ్ చేస్తాడు, ఇంకా బలపడు, ఇంకా ఆశీర్దించబడు, ఏం కంగారు పడక, ఇలాగుండు, నేను కాపాడతా. సో హోలీ స్పిరిట్ విల్ ఎంకరేజ్ అండ్ కంఫర్ట్ యూ. మనం అందరము పరిశుద్ధాత్మను ఇమిటేట్ చేయాలి. షుడ్ అలౌ ద హోలీ స్పిరిట్ టు టాక్ త్రూ అస్. ఓకే, మనం ఆదరించేవారుగా మారాలి, లోకమంతా ఆదరించే మార్గం మారాలి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ గివ్స్ అస్ హోప్. మరి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు మన ముఖ్యమైనవి ఉన్నాయంట. ఫెయిత్, హోప్ అండ్ చారిటీ, నిరీక్షణ. హోప్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్టాఫ్. క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సో క్రైస్ట్ గివ్స్ అస్ హోప్. యేసుప్రభు వారు మనకి నిరీక్షణ ఇస్తాడంట. మహిమ అనే నిరీక్షణ, సంతోషం అనే నిరీక్షణ, సమాధానం అనే నిరీక్షణ, రక్షణ అనే నిరీక్షణ. ఆయన ఏమంటాడు? మీరు నా వద్దకు వస్తే, నా నామాన్ని అంగీకరిస్తే నేను మీకు రక్షణనిస్తా, ప్రొటెక్షన్. ద వెరీ ఫస్ట్ వర్డ్ గివ్స్ ఈజ్, మనం అంటాం మర్మన్స్ పొందారా బ్రదర్, రక్షింపబడ్డారా. రక్షణ అనే పదం వాడతాం మనం. సాల్వేషన్ అంటారు ఇంగ్లీష్లో. సాల్వేషన్, రక్షణ అంటే ఏంటి? ప్రొటెక్షన్, రక్షించుట. ఎందుకంటే సమాజం అంతా కూడా ఏ విధంగా మరి ప్రజల్ని భయపెడదాం, వారి భయాన్ని అన్కాస్ట్ చేసుకుందాం, ఏ రీతిగా ఏం చేద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో యూ సీ దట్ నౌ. సో గాడ్ వాంట్ టు రిలీజ్ సాల్వేషన్. సో ప్రతి విశ్వాసి నోట్లోంచి రావాల్సిన మాట రక్షణ, విడుదల, స్వస్థత, గ్రేస్ అండ్ మెర్సీ. ఎస్పెషల్లీ ఇలాంటి కాలంలో, వెన్ దీస్ ఆర్ ద టైమ్స్, భూమి అంతా చీకటి కమ్ముకొని, ప్రజలకు చీకటి కమ్ముకున్నప్పుడు యూ నీడ్ టు రిలీజ్ వర్డ్స్ ఆఫ్ లైట్. మీరు వెలుగు మాటలు మాట్లాడాలా, నిరీక్షణ మాటలు మాట్లాడాలా. ప్రజల్ని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ దెమ్, బ్లెస్ దెమ్. సైతానుడి యొక్క గుణం ఏంటంటే ఎక్యూజర్ అంటే వాడు నిందలు వేయవాడు అంట. యోబు మీద నిందలు వేస్తాడు, అందుకే వాడిని అక్కడి నుంచి గెంటేశాడు కిందకి. సో ఈ భూమి మీద కూడా మీరు నిందలు వేస్తూ ఉంటే ఈ భూమి మీద నుంచి ఇంకొక చోటుకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో లెట్ us become like Jesus. The Holy Spirit is a comforter. మన దేవుడు ఈజ్ ఎ జస్టిఫైయర్. ఆయన అంట మనల్ని నీతిమంతులుగా తీర్చువాడంట. మనము పాపులమై పాపములు ఉంటుండగా ఆయన మరి కర్మలు చాపి మన ద్వారముల దగ్గర తట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడంట. మరి మనల్ని బలపరచువాడు, మన రోగములన్నింటినీ స్వస్థపరచువాడు, మన భయములను తీసివేసేవాడు.
సో మనల్ని చూసి ఈ లోకమంతా కూడా మరి తెలుసుకోవాలి. వావ్, ఇట్స్ గుడ్ టు ఎంకరేజ్. కంఫర్టింగ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ గాడ్. అక్యూజింగ్ అండ్ క్రియేటింగ్ ఫియర్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ద డెవల్. మరి భయపెట్టడము, మరి నిందించడం అనేది అపవాది యొక్క పరికరము. ఆదరించడము, బలపరచడము, నిన్ను రక్షించడము, కాపాడడము అనేది దేవుని యొక్క పరికరాలు. సో దీస్ ఆర్ గాడ్స్ ప్రొడక్ట్స్. ప్రమోట్ గాడ్స్ ప్రొడక్ట్స్ than these products. In this season, develop that nature. One word of comfort has blessed the whole nation and the state. ఒక ఆదరించే మాట, ఒక నిజము, అది అబద్ధము, అది ఇది నిజము అని వాళ్ళు చెప్పే ఒక మంచి మాట ఎంత ఫలితాన్ని ఇస్తుందో చూసారా? సో యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ ఎ పాజిటివ్ వర్డ్. ఒక మంచి నిరీక్షణ గల మాట ఎంత శక్తివంతమైందో మీకు తెలియదు. సో ఇన్ దిస్ సీజన్ ట్రై టు డెవలప్. సో ఇప్పుడే కాదు, ఈ టైంలోనే కాదు, లెట్స్ బిగిన్ టు స్పీక్ దట్ ఫ్రమ్ దిస్ సీజన్ ఆన్వర్డ్స్. మరి మొత్తం అంతా చీకటి ఉన్నప్పుడు చీకటి చూసి ఏంటి చీకటి అనలేదు ఆయన. ఆ చీకటిని చూసి వెలుగు కమ్మని అన్నాడు ఆయన. హీ సెడ్ లెట్ దెర్ బి లైట్. ఈ కొండని చూసి ఏంటి ఈ కొండ, నా బతికింతేనా, నా జీవితం ఇంతేనా అనలేదు. విశ్వాసం ఉన్నవాడు ఈ కొండను చూసి అవతలికి పో అన్నాడంట. ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో, సముద్రంలో పడవే. గాడ్ టాట్ us టు టేక్ డార్క్నెస్ అవే. చీకటిని వెలుగులా మార్చాలా, కొండలలోంచి ఎలాగా, సముద్రంలోంచి ఎలాగా. హీ టాట్ us హౌ టు ప్రిపేర్ అ వే. ఇన్ ద కమింగ్ డేస్ మరి సంఘము నుంచి, బోధకుల నుంచి, సేవకుల నుండి, మరి క్రైస్తవుల నుండి, విశ్వాసుల నుండి ఈ లోకము తెలుసుకోవాలి. అందుకే అంటారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వీఆర్ సపోజ్ టు టీచ్ దెమ్. ఓకే, మీరు అనుకోవచ్చు భయము, మోసం ఎక్కువ డబ్బులు తీసుకొస్తుందేమో, అన్యాయము, అక్రమము, లేక భయాన్ని వెనకేసుకోవడం కాదు. నో, నీవు ఆదరించినప్పుడు, నీవు నిజాయితీగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, మంచి పనులు చేస్తున్నప్పుడు నీకు ఇంకా ఎక్కువ సమృద్ధిని, ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. బికాస్ దీస్ బిలాంగ్ టు గాడ్. మరి ఇప్పుడు మీరు ఆయన మొరపెట్టినట్టయితే కలిగిన భయములన్నిటి నుంచి తప్పిస్తాడంట. నాట్ హియర్ అండ్ దేర్, ఆల్ ద ఫియర్స్ హీ డెలివర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్. ఏ ఒక్కటి కాదు. నేను పెద్ద పాపం చేశా, చిన్న పాపం చేశా, మరి 103 అంటాడు. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద పెయిన్, ఆల్ ద స్టఫ్ హీ ఈస్ రెడీ టు క్లియర్. హీ ఈస్ సచ్ అ గుడ్ గాడ్. అరే నేను పెద్ద పాపం చేశాను కాబట్టి నాకు ఇది చేయడు, నేను చిన్న పాపం చేశాను కాబట్టి నాకు ఇది చేస్తాడు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. అలాగని పెద్దవి చేయమని కాదు, చిన్నవి చేయమని కాదు. ఆయన అంచెలంచెలుగా ఆయన సంపూర్ణతలోకి ఎదగాలని ఆయన కోరుకుంటాడు. సో దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఎవరికైతే పిరికితనం గల ఆత్మను ఉంటుందో యు రిలీజ్ వాట్ యు హ్యావ్. నీకు భయపడే ఆత్మ ఉంటే నువ్వు భయాన్ని విడుదల చేస్తావు. ఇఫ్ యు ఆర్ పొసెస్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, యు రిలీజ్ ఫియర్. ఒకడు హృదయము నిండిన దాన్ని బట్టి వాడి నోరు మాట్లాడుతుందంట. మరి వాళ్ళు భయముతో నిండుకొని ఉన్నప్పుడు వారు భయాన్ని విడుదల చేస్తారు. మరి శత్రువు ఎంత పైకి వెళ్తాడో దేవుడు కూడా అంతకంటే పైకి వెళ్ళే ఆదరణ. మరి శత్రువు యొక్క నాశనము గొప్పదా, దేవుని ఆదరణ గొప్పదా? ఆదరణే గొప్పది. మరి నాశనము ఎంత పైకి వెళ్ళినా ఆదరణ అంతకంటే పైకి వెళ్ళి ఆ శత్రువును అణిచివేస్తుంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద డెవిల్ అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్. సో నేను ఎంత భయపడుతున్నా నీవు ఆ ప్రార్థనని, ఆ వాక్యాన్ని అలాగే పట్టుకున్నట్లయితే మరి దేవుడు ఆ భయాల నుంచి నేను విడిపిస్తాడు. గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ దోస్ స్టఫ్. ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. విశ్వాసము మనకి మార్పు తీసుకొస్తుంది. ఫెయిత్ ఆల్వేస్ షోస్ ఎ డిఫరెన్స్. ఫెయిత్ షోస్ ఎ డిఫరెన్స్. వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారి విశ్వాసాన్ని మరి నిలకడగా పెట్టడానికి మరి భక్తుడు వారిని ఎంకరేజ్ చేయడానికి రాసినటువంటి అధ్యాయాలు పత్రిక ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. అరే ఇది చాలా బలమైన రాజ్యము, దీన్ని మనం జయించలేము. వీరికి సైన్యము 1,00,000 మంది ఉన్నారు, మన సైన్యము 300 మందే ఉన్నారు. మరి గిద్యోను అనేక వేల మందితో వెళ్తున్నప్పుడు దాన్ని తగ్గించి 300 చేసి, నీవెంత బలహీనుడు అయినా నీతో దేవుడు ఉంటే అందులోంచి నీకు నిరీక్షణ వస్తుంది. దేవుడు దాని నుంచి నిన్ను తప్పిస్తాడు. ఓకే, చూద్దాం. లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. మరి ఏదైతే జయించలేమనుకున్నామో దాన్ని జయించారంట. సో ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను ఏదైతే జయించలేం, మా వల్ల కాదు, మేము చనిపోతాం అనుకున్నారో, ఫెయిత్, విశ్వాసము మరి మార్పు తీసుకొస్తుంది. ఫెయిత్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఫెయిత్ చేంజెస్ సర్కమ్స్టాన్సెస్. ఫెయిత్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్. విశ్వాసం అనేది ఒక వేరే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫెయిత్ కెన్ డూ సో మెనీ థింగ్స్. అందుకే మనం అందరము విశ్వాసంలో ఎదగాల్సిన అవకాశం ఉంది. ఫెయిత్ క్యాన్ బ్రింగ్ డ్రమాటిక్ చేంజెస్. విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించారంట. ఇక్కడ చూస్తే నీతి కార్యములను జరిగించిరి. మనము నీతిగా ఉండలేము. మనము నీతిగా ఉంటే మనకి కాంట్రాక్ట్ రాదు, ఈ బిజినెస్ రాదు, ఈ డబ్బు రాదు,
మన జీతం మనకు సరిపోదు, మనం ఇలా చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం ఇలా చేస్తేనే పనులు జరుగుతాయి, అవతల వాళ్ళని అణి చేస్తేనే, తగ్గిస్తేనే, అవతల వాళ్ళని మనము నిందిస్తేనే మనం పైకి వస్తాం, మనం పైకి రావాలంటే వాళ్ళని అణచాలా, వాళ్ళని ఇలా చేయాలా, అలా చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే విశ్వాసము ద్వారా మనము నీతి కార్యాలను జరిగించి కూడా ఇంకా ఆశీర్వదింపబడవచ్చు, ఇంకా ఎదగవచ్చు. సో ఫెయిత్ కెన్ ఓవర్కమ్ అన్రైచియస్నెస్, అవినీతిని. సో అవినీతి చేస్తేనే లాభాలు వస్తాయి, మోసం చేస్తేనే లాభాలు వస్తాయి, అబద్ధాలు ఆడితేనే బిజినెస్లు నడుస్తాయి, ఏదైనా పొరపాట్లు చేస్తేనే నడుస్తుంది, ఇందులో న్యాయం నడవదు. కానీ విశ్వాసము ద్వారా నీవు నీతి కార్యాలు జరిగించి అధిక లాభాల్లోకి, అధిక ఆశీర్వాదాలు కూడా పొందుకోవచ్చు. సో విశ్వాసము ద్వారా ఇక్కడ చూస్తే రాజ్యాలను జయించవచ్చు, నీకుండే తక్కువ సైన్యం ఉన్న అసాధ్యమైన రాజ్యాలను జయించవచ్చు, నీతి కార్యాలను జయించవచ్చు, వాగ్దానములను పొందిరి అని ఉంది ఇక్కడ. ఇది నాకు అసాధ్యం, ఇది జరగదు, ఆ ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకడు, నిద్రపోవడానికి కాపాడుతాడో లేదో, నన్ను ఆశీర్వదిస్తాడో లేదో, నాకు పెళ్ళి అవుతాడో లేదో, నా దగ్గర డబ్బులు లేవు, ఎలాగా, ఇది అది అని అనేక ఇబ్బందులు ఉండొచ్చు. మరి విశ్వాసము, చాలామంది వాగ్దానాలు ఉంటాయి కానీ నెరవేరవు. మరి లాజరస్ దగ్గర వాగ్దానం ఉంది, స్వస్థపరచు యెహోవా రాఫా అనే వాగ్దానం ఉంది, యెహోవా ఐశ్వర్యం ఇచ్చేవాడు అనే వాగ్దానం ఉంది. మరి ఇల్లు కట్టువాడు యెహోవాడే, మరి ఒంటరి వాణిని మరి అనేక మందిగా చేయవాడు, మరి భార్యనిచ్చి మేలు చేయువాడు, హెచ్చించువాడు, పెంట కుప్ప నుంచి లేచి మరి పైరు పెట్టేవాడు. ఎన్ని వాగ్దానాలు మరి లాజరస్కి వర్తిస్తాయి. కానీ లాజరస్ విశ్వాసము అంత లేకపోవచ్చు, వీటి మీద విశ్వాసం లేకపోవచ్చు. కేవలం నేను పరలోక రాజ్యము యేసు నమ్ముకున్నాడు కనుక పరలోక రాజ్యం వెళ్ళాడు, కానీ ఈ దారిలో ఆశీర్వదించబడతానా లేదా అనేటువంటి విశ్వాసము లేదు. అయితే అబ్రహాము విశ్వాసాలన్నీ పొందుకొని నమ్మి వెళ్ళాడు ఆయన. సో ఇప్పుడు ఈ వాగ్దానాలను నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థించి ఈ వాగ్దానాలను పొందుకోవచ్చు. సో ఫెయిత్ మేక్స్ అ డిఫరెన్స్. అనేక వాగ్దానాలు నీకు ఉండొచ్చు, ఇప్పుడు తీయండి వాగ్దానాలు, క్లైమేట్ ప్రభా దీన్ని నెరవేర్చు. యూ క్యాన్ యాక్టివేట్ ద ప్రామిసెస్. మరి ఈ వాగ్దానములను మనం పొందొచ్చు. దీని తర్వాత సాక్ష్యాలుగా నీకు మారతాయి. సింహముల నోళ్లను మూసిరి. వా, యూ సీ దాట్ నా. సాధారణంగా సింహము దగ్గర ఉంటే అది తినేస్తుంది, చంపేస్తుంది, కనీసం తినకపోయినా అట్లీస్ట్. మరి విశ్వాసి అయితే దాని నోరుని మూసివేయచ్చు అంట. అంటే యూ క్యాన్ బీ స్ట్రాంగర్ అండ్ మేక్ ద లయన్ షట్ అప్ బై ఫెయిత్. సో విశ్వాసం అనేది తేడా తీసుకొస్తుంది. చూసారా, మరి వాక్యం బోధిస్తుండగా ఇది వింటున్న వారందరి విశ్వాసము మీ జీవితముల్లో తేడా తీసుకొచ్చింది గాక. లెట్ దిస్ ఫెయిత్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్స్. ఐ ప్రే దట్ దిస్ ఫెయిత్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆల్ యూ నీడ్ ఈజ్ ఫెయిత్. అందుకే యేసుప్రభువారు అంటారు, సమస్తము నీకు సాధ్యమా, కావాలైతే నమ్ము, జస్ట్ బిలీవ్ ఇన్ ద ఏరియా. కొంతమంది నమ్మరు, ఇది లేదు, ఎవరికైతే అందులో విశ్వాసం లేదో అది ఇప్పుడు జరగవు, అద్భుతాలు లేవు, అవి లేవు, ఇవి లేవని వారిని నిందిస్తూ ఉంటారు. వాళ్ళు నమ్మరు, వాళ్ళు జరగకపోవచ్చు. వాళ్ళ అవిశ్వాసాన్ని రేడియేట్ చేస్తారు. హృదయంలో నిండి అవిశ్వాసంతో నిండి ఉంది కాబట్టి వారు దాన్ని విడుదల చేస్తారు. సో నీవు అందుకే అంటాడు, నీ కళ్ళు అటు ఇటు చూడక వాక్యాన్ని చూడు. సామెతలు అంటాడు, లెట్ నాట్ యువర్ ఐస్ గో టు ద లెఫ్ట్ ఆర్ రైట్ బట్ సీ స్ట్రైట్. నీ కళ్ళు అటు ఇటు చూడక కేంద్రీకరించు. నీ కన్నులు అటు ఇటు చూడక నీ ముందర తేటగా చూడు. అంటే వాక్యం ఉందా, ఆ వాక్యాన్నే చూడు, అటుకు చూడక ఇటు చూడక. సో ఈ కాలంలో అది విను ఇది విను, కానీ నీవు దీన్నే కేంద్రీకరించినప్పుడు ఈ వాగ్దానం పనిచేస్తుంది. ఏ సింహము నోరికి అనేకులు బలైపోతున్నారు, మరి దాని నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. సో ఫెయిత్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఓకే, యూ క్యాన్ ప్రే దట్ ద virtue will flow from my body instead of that flowing into our body. మరి బైబిల్లో ఉంది, మీరు నమ్మి రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థపడతారంట. మరి మీరు చేతులు వేసినప్పుడు వారి రోగాలు మనకు రావు, కానీ దేవుని యొక్క సిలువ నుంచి ఉండే ప్రభావం మన చేతుల్లోంచి వెళ్ళి వారి రోగాలు పోతాయంట. ఈ వాగ్దానం మనం అడుగుదాం. మరి యేసు ప్రభు వారు పసిపిల్లవారు ఉన్నప్పుడు ఎలాగ యోసేపు దర్శనం వచ్చి మరి నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోవాలా, హెరోదు నుంచి వెళ్ళిపోవాలా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో, ఎలాగా మరి ముగ్గురు జ్ఞానులకి ఎలా చెప్పాడో మీరు వెళ్ళి చెప్పొద్దని. కానీ యేసుప్రభువు వారు ఎదిగిన తర్వాత ఆయన కాపాడాల్సిన అవసరం లేదు. యూదులందరూ ఆయన చంపేద్దామని అనుకున్నప్పుడు ఆయన వారి మధ్య నుంచి వెళ్ళిపోతాడు. రాళ్లతో కొడుతున్నప్పుడు తప్పించుకుంటాడు. మరి శిష్యులను కూడా వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు వదిలేయండి అని ఆయన ఊది వారిని పడేసి వాళ్ళని తప్పిస్తాడు. సో ఆయన ఎదిగినప్పుడు పరిస్థితి వేరు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు మరి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి యోసేపుకి, నువ్వు ఇక ఐగుప్తుకు వెళ్ళిపో, ఈ ముగ్గురు జ్ఞానులు అయితే మీరు హెరోదు దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన చంపేస్తాడు బిడ్డని అని. సో ఇప్పుడు మనం ఇంకా ఈ బాలుని వల్లే ఉన్నాము కాబట్టి సంఘము మరి ఈ చీకటి కమ్ముకున్న ఈ సమయం తర్వాత సంఘము నూతన బలము పొందుకొని లోకానికి వెలుగుగా మారుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద చర్చ్, దిస్ ఇస్ ద బిగినింగ్. ఇప్పుడు విశ్వాసం అనేది ఏ రీతిగా మనం వాడచ్చు, మరి సింహముల నోళ్లను మనం మూయొచ్చు. సాధారణంగా మరి యేసుప్రభు వారు ఇలా కుష్ఠరోగం పట్టుకున్నప్పుడు కుష్ఠరోగం యేసుప్రభు వారు రాలేదు, కానీ ఈయన ముట్టిన వెంటనే ఈయనలోంచి మరి ప్రభావం వెళ్ళి కుష్ఠరోగిని స్వస్థపరిచింది. మరి యేసుప్రభు వారు మరి పేతురు యొక్క అత్తగారికి జ్వరం ఉన్నప్పుడు ఆమె చేయిని పట్టుకున్నప్పుడు ఆ జ్వరం ఏసైకి రాలే, ఏసై చేతిలోంచి ప్రభావం వెళ్ళాది. మరి శిష్యులు కూడా అలాగే అనేక మంది మీద చేతులేసి మరి వాటిని స్వస్థపరిచారు.
ఇది యాక్చువల్గా సంఘానికి కామన్ పని అవ్వాలా. ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే వారు సంఘం వద్దకు రావాలా, మరి సంఘ పెద్దలు నూనె వేసి చేత స్పదించినప్పుడు ప్రభావం జరగాల. సో ఆఫ్టర్ దిస్ ఐ థింక్ వి ఆల్ విల్ గ్రో. అందరికీ అభిషేకం వచ్చి, యువతకు జ్ఞానం వచ్చి, మనమందరము మరి ఒకళ్ళు మరి చేసేవాళ్ళని చేయనోళ్ళు అసూయపడి విమర్శించి, సో కోరుకోకుండా అందరూ ఇందులో సంఘమంతా ఇందులో ఎదిగి, మరి అందరికి ఒకే వరం ఉండదు. ఒకరికి బోధించే వరం ఉంటుంది, ఒకరికి స్వస్థపరిచే వరం ఉంటుంది, ఒకరికి ప్రవచించే వరం ఉంటుంది, ఒకరికి ఏమో పరిశుద్ధపరిచే వరం ఉంటుంది, ఒకరికి ఏమో వార్నింగ్ ఇచ్చే వరం ఉంటుంది, ఒకరికి గద్దించే వరము. సో ఎవ్రీబడి డస్ దేర్ ఓన్ గిఫ్ట్. లెట్స్ ఆల్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ గిఫ్ట్స్ అండ్ గ్రో ఇన్ క్రైస్ట్. మనం అందరం ఒకరు గౌరవించి ఆయన యొక్క కృపలో మనం ఎదగాలి. కానీ ఇది లేదు అది లేదు అనుకునే కాలం కాదు. కానీ ఈ చీకటి తర్వాత దేవుడు సంఘాలన్నింటినీ ఆశీర్వదించి ఏక మనస్సు ఇవ్వబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు గివ్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ. ఏక మనస్సు అనేది వినయముతో వస్తుంది. ఇట్ కమ్స్ బై స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ. అది విశ్వాసముతో వస్తుంది. సో ఇఫ్ యూ గ్రో ఇన్ ఫెయిత్ యూ విల్ గెట్ దాట్ స్పిరిట్. మరి ఇక్కడ విశ్వాసముతో సింహముల నోళ్లను వాళ్ళు మూసారంట. 34 చదువుదాం. అగ్నిబాణములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొని. చూసారా, అగ్ని బలమును చల్లార్చిరి. క్వెంచ్డ్ ద వైలెన్స్ ఆఫ్ ఫైర్. అగ్ని బలమును వారు చల్లార్చారంట. మరి అగ్ని వచ్చి అనేకులను కాల్చేయకుండా మరి విశ్వాసము దాన్ని తేడా తీసుకొస్తుందంట. సో ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో విశ్వాసము నీకు తేడా తీసుకొస్తుంది. ఫెయిత్ బిగిన్స్ బై నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం ద్వారా విశ్వాసం ఆరంభమవుతుంది. మరి విశ్వాసముతో వాళ్ళు అగ్ని బలాన్ని చల్లార్చారంట. ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ మరి ఆ భయం నుంచి మీరు తప్పింపడరు గాక. మరి ఖడ్గధారను తప్పించుకొనిరి. మరి ఖడ్గం అనేకుల్ని చంపేసిందంట, కానీ వారు తప్పించుకున్నారంట. మీరందరూ ఈ ఖడ్గము యొక్క ధారను తప్పించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దీన్ని క్లెయిమ్ చేయాలి. లెట్స్ క్లెయిమ్ దిస్. ఈ 33, 34 వచనాలు మనము ఎత్తిపెట్టి ప్రార్థిద్దాం. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఓకే, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నేను వృద్ధురాలు, నాకు వచ్చేస్తుందేమో, ఇక్కడ నాకు భయపడాల్సిన పని లేదు. నీవు బలహీనముగా ఉండి నీవు బలంగా ఉండొచ్చు. యూ క్యాన్ బీ స్ట్రాంగ్. మరి ఈ యొక్క ఖడ్గదారను తప్పించుకోవచ్చు. ఈ అగ్ని బలాన్ని చల్లార్చొచ్చు. ఆ సింహము నోరును ముయ్యొచ్చు. సో విశ్వాసము, నీవు వృద్ధుడు అయినా బలహీనం అయిపోయాక డిఫరెన్స్. ఒక నీకు వచ్చిన నీవు ఐసీయూలో ఉన్నా నీకు తెలిసిన వాళ్ళు అక్కడి నుంచి కూడా నువ్వు ప్రార్థించి ఆ వైరస్ నుంచి, ఆ వ్యాధి నుంచి వారిని విడిపించవచ్చు. యుద్ధములో పరాక్రమశాలే లేదు, నేను ఓడిపోతా. యుద్ధములో పరాక్రమశాలులైన, అరే ఓడిపోతామనుకునే వారు విశ్వాసముతో మనము పరాక్రమశాలు అవ్వచ్చాడు, దాన్ని జయించొచ్చాడు. అంటే విశ్వాసము ఎంత తీసుకొస్తుంది. ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. అన్యుల సేనలను పారద్రోలిరే. సో మనకిష్టం లేని వారు ఎవరైనా వేరే వారు మన విశ్వాసానికి వ్యతిరేకులు కానీ, మనల్ని ద్వేషించేవారు కానీ కూడా మన ఇబ్బంది పెట్టకుండా వారి సైన్యాన్ని పారద్రోలొచ్చంట. సో ఫెయిత్, ఎందుకని విశ్వాసం ఎంత గొప్పది. సో దేవుడు నీతో ఉంటే లోకమంతా వేరైనా, శత్రు సేనలంతా కలిపి లోకమంతా ఒకటైనా దేవుడు నీతో ఉంటే నీకే మెజారిటీ ఎక్కువ. సో గాడ్ విత్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద వరల్డ్ అండ్ ఆల్ ద డెవల్ అండ్ ఆల్ ద మ్యాన్ అండ్ ఆల్ ద ఎనిమీస్ టుగెదర్. సో నీవు దేవుడు ఆర్ ఎ మెజారిటీ. నీకు దేవుడు ఉంటే చాలు. యు ఆర్ ఎ బిగ్ మెజారిటీ. లోకమంతా ఒకటైనా, శత్రువంతా ఒకటైనా, నీవు దేవుడు ఉంటే చాలు. యు ఆర్ ఎ మెజారిటీ. సో అపవాది ఎన్ని రకాలుగా భయపెడతాడంటే అనేక రకాలుగా వాడు భయపడదామని చూస్తాడు. కాబట్టి మనము కంటిన్యూగా వాడు భయముతో యుద్ధము చేస్తున్నప్పుడు మనము ఈ విశ్వాసము తీసుకొని విశ్వాసముతో యుద్ధము చేయాలని ఐఎమ్ ఎంకరేజింగ్. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఇజ్రాయేలు దేవుడు కునుకడు నీ వాక్యంలో సెలవిచ్చున్నావు. యు ఆర్ ద గాడ్ హూ డజంట్ స్లీప్ అండ్ స్లంబర్. అయ్యా, ఏమో రాత్రి ఏమవుతుందో ఈ కాలంలో, అయ్యా నీవు కునుకవు నిద్రపోక నీ బిడ్డలను కాపాడేవారు. అవును, అంతా భయంతో కమ్ముకున్నప్పుడు లార్డ్ ప్రొటెక్ట్ us now. We prefer protection of all the people. మమ్మల్నే కాదయ్యా, ఇదిగో లోకములో అందరినీ కూడా, లోకమంతటా పాపాన్ని మోసుకెళ్ళిపోయావు కాబట్టి లోకములో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్న వారిని, అనేక సమస్యలు ఉంటున్న వారిని, అయ్యా రోజు కూలీ చేసుకునేవారు, గృహము లేనివారు, భిక్షగాళ్ళు, అయ్యా ఇదిగో వారందరి కొరకు నీవు అద్భుత రీతిగా వారిని పోషించు దేవుడు. We release angels to help them, plus them. Heal everybody. అనేకులను నీవు తాకండి ఈ చీకటి సమయంలో. వ్యూవర్స్, నీ విశ్వాసులు బలపరచండి. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. లార్డ్ బ్లెస్ దెమ్ అండ్ హీల్ దెమ్. మరందరూ కూడా నీ వాక్యాన్నే చూస్తూ, నీ వాక్యములో ఎదుగుతూ ధైర్యముగా ఉండే కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.